ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. లాభములో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి అవసరాలకు నూతన వస్తువులు కొనుగోలు చేయడం, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, సృజన సహకారంతో బిందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ లేక నూతన ఉద్యోగాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికంగా ఆనందంగా కాలం గడుపుతారు. భాగ్యములో శని సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారంతో ఒక శుభవార్తను అందుకుంటారు. ఆకస్మికంగా ఒక నూతన అవకాశం వచ్చే సందర్భం కనిపిస్తుంది. పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యయములో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ తండ్రితో మనస్పర్ధలు కానీ వచ్చే సూచన కనిపిస్తుంది. అష్టమ రాహు వల్ల అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి మీరు అవమానాలు కొని తెచ్చుకోవడం, లేకపోతే దుబారా ఖర్చుల వల్ల ఇబ్బందులు పడే సూచన, అనారోగ్య సమస్యలు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతిరోజు సూర్యాష్టకము, ఆదిత్య హృదయము చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు ఈ వారంలో అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మనస్సుకు నచ్చేటువంటి ఒక సంఘటన జరుగుతుంది. సంతోషకరమైనటువంటి ఒక పని కోసం మీరు సమయాన్ని కానీ ధనాన్ని కానీ వెచ్చించి సంతోషించే పరిస్థితి, ఆ రకమైన సంతృప్తిని ఈ వారంలో మీరు అందుకుంటారు. లాభములో రవి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు మంత్రి పదవులు కానీ, తండ్రి ద్వారా ఆస్తిపాస్తులు కానీ వచ్చే సూచన కనిపిస్తుంది. లాభములో గురు సంచారం ఉంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు. ఇంటా బయట ఒక రకమైనటువంటి ఆర్థిక సమస్యలు, అశాంతికి అవకాశం కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం చేతికి అందకుండా వాయిదా పడే సూచన కనిపిస్తుంది. అష్టమంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, అశాంతి, రహస్య జీవనం గడిపే సందర్భాలు కూడా ఈ వారంలో మీకుంటాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసరపప్పు కానీ, కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. షష్టమ భావంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంది. భాగ్యములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. తండ్రి నుంచి ఒక లాభాన్ని అందుకుంటారు. సృజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. లాభములో బుధుడు సంచరిస్తున్నాడు. త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. అంకిత భావంతో పనిచేసి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని కూడా అందుకుంటారు. వ్యయములో కుజుడు సంచరిస్తున్నాడు. కొంతమంది జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. వాహన సమస్యలు, భూ సమస్యలు, అధిక ఖర్చులు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.